ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచ. హాయ్ గైస్, వెల్కమ్ టు నవిచరణ్ అడ్వెంచర్స్. సో ఈ రోజు అయితే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో మేము వచ్చి ఈ రోజు అయితే ఫుడ్ డొనేషన్ అయితే చేయబోతున్నాం అనమాట. సో అందరి కళ్ళలో హ్యాపీనెస్ అయితే చూడబోతున్నాం. సో నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చుతుందన్న, నచ్చినైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం వెళ్ళి ఫుడ్ డొనేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. మేమైతే రెడీ అయితే అయిపోయాము. సో ఇంకెళ్ళేసి మనం ఫుడ్ అయితే తీసుకుందాం అన్న. ఫుడ్ తీసుకునేసి డొనేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా, మేమైతే బయలుదేరుతున్నాం. ఇంకా చలో చలో, సేఫ్టీ ఇంపార్టెంట్. గేట్ వేసి వెళ్ళిపోదాం. ఓకే, ఇది మన యారీ. ఇప్పుడు ఇందులోనే మనం అయితే ఫుడ్ డొనేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా, ఇంకా బయలుదేరదాం. ఓకేనా, మేమైతే బయలుదేరాం ఇంకా. సో మనమైతే ఇప్పుడు వచ్చేసి ఫుడ్ అయితే తీసుకోవాలి. సో వెళ్ళి ఫుడ్ తీసుకుందాం. మనకి ఇప్పుడైతే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఇక్కడ ఏదో వర్క్, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది అన్న. మేము మళ్ళీ యూటర్న్ తీసుకొని మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం. కొద్దిగా టైం అయితే పట్టింది. సో నేనైతే ట్రిమ్ చేసేసా. సో ఇప్పుడు మళ్ళీ అయితే వచ్చేసాం. సో మెయిన్ రోడ్కి అయితే. సో చరణ్ చూడండి, త్వరగా వెళ్తున్నాడు తొందరగా. సో ఫుడ్ డొనేషన్ చేయడానికి అయితే చాలా ఇదిగా ఉన్నాడు. మంచి హ్యాపీగా కనబడిస్తున్నాడు ఈరోజు. ఓహో, చలో అన్న. చరణ్ అయితే మనకి ఒక హోటల్ దగ్గరికి తీసుకెళ్తా అంటున్నాడు. సో ఎక్కడనేది తెలీదు, ఒకసారి అడుగుదాం. ఎక్కడికి చరణ్ మనం వెళ్ళేది? ప్లేస్ తెలుసు, అక్కడ తీసుకెళ్తాం. మంచి ప్లేస్. ఓకే అయితే సరేనా. చరణ్కి ఏదో ప్లేస్ తెలుసు అంట, హోటల్ మంచిది. సో అక్కడికి వెళ్ళేసి మనం అయితే తీసేసుకుందాం. అవునన్నా, చెప్పేది మర్చిపోయినా, మనోడు మంచి రైడరు, మామూలుగా 7 కట్టింగ్లు. ప్రస్తుతానికి హెల్మెట్ లేవు కదా, అందుకే మేము కొద్దిగా స్లోగా వెళ్తున్నాం. ఈ ఫ్యూచర్ వీడియోస్లో మీకు చూపిస్తాం మా రైడింగ్ స్కిల్స్ అన్నీ. సో మామూలుగా ఉండదు మనతోటి. ఇంకా పొద్దు నుంచి టిఫిన్ తినలే గాయస్ అంటున్నాడు. ఫస్ట్ టైప్ చేసి డొనేషన్ మళ్ళీ మేము కూడా తినేస్తాం. దగ్గర ఇంకా మనకైతే హోటల్ అయితే వెళ్ళి తీసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ ఎవరు కనిపించారు మా వాళ్ళు, మాట్లాడిస్తున్నాడు చరణ్. ఓకేనా, హోటల్కి దగ్గర అయితే వచ్చేసాము ఇంకా. ఓకే, రాఘవేంద్ర హోటల్ అంట. అయితే ఇప్పుడైతే మనకి హోటల్ దగ్గరికి అయితే పిలుచుకుని వచ్చేసాడు. సో మనం అయితే వెళ్ళి ఇప్పుడు తీసుకుందాం ఫుడ్ ఇంకా. మన డొనేషన్ అప్పుడే స్టార్ట్ చేసేసినాడు. చూద్దాం. రాఘవేంద్ర హోటల్ దగ్గర అయితే ఉన్నాం. చాలా రష్ అయితే ఉంది ఇక్కడ. సో చాలా మంది ఉన్నారు. మనం చరణ్ అడుగుతాం ఏం తీసుకున్నాడు, ఎంత టైం పడుతుందని. ఏం ఆర్డర్ పెట్టినావు? లెమన్ రైసా? బెటర్లే. ఇడ్లీ టిఫిన్ అయితే బాగుండదు. ఓకే, ఇదే బాగుంటుందిలే, లెమన్ రైస్ బాగుంటుంది. ఏమంట ఇంకా లేటా? అవునవును, ప్రిపేర్ చేయాలి కదా, లేట్ అవుతుంది. రష్ కూడా చాలానే ఉంది. ఇంకేం మరి, ఏదైనా పాట పాడు. సరేలే. ఆర్డర్ అయితే చేసేసాము. సో కొద్దిగా లేట్ అయింది, ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది అనుకుంటా. ఇప్పుడు వెళ్ళి తీసుకుందాం. అయితే వెళ్ళాలన్నా తీసుకురావడానికి వస్తున్నాడు, తీసుకుని వద్దాం. తీసుకున్నాం మొత్తానికి అయితే. సో లెమన్ రైస్ అయితే తీసుకున్నాము. దానికి వాళ్ళు సైడ్ ఏదో కర్రీ ఇచ్చారు, ఇంకా చాలానే ఉన్నాయి. సో ఇంక వెళ్ళేసి మనం అయితే స్టార్ట్ చేద్దాం. చరణ్ ఏమంటావు, ఇంకా వెళ్దామా? గో గో. పదా వెళ్దాం. ఓకేనా, ఇంకా వెళ్దాం. బాటిల్స్ తీసుకోవాలా? వాటర్ బాటిల్. అవును, మర్చిపోయినా, వాటర్ బాటిల్స్ తీసుకుందామా? ఓకేనా, చరణ్ మంచి ఐడియా, కరెక్ట్ గుర్తు చేశాడు. వాటర్ బాటిల్స్ తీసుకుని అలాగే ఫుడ్తో పాటు ఇద్దాము. సో బాగుంటుంది కొద్దిగా. చలో, ఇప్పుడు ఫేమస్ అనంతపూర్లో టవర్ క్లాక్ ఉంది కదా, సో అక్కడైతే ఉన్నాం. సో ఇక్కడ దగ్గరలో ఏదో షాప్ ఉంటుంది కదా, సో వెళ్ళి తీసుకుందాం. ట్రాఫిక్ రూల్స్ బాగున్నాయి ఇప్పుడు. హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ కూడా పోస్తున్నారు, బాగానే నడుస్తుంది. ఓకే, ట్రాఫిక్ చాలానే ఉందన్న. అనంతపురం కూడా బాగా డెవలప్ అయింది. ఓకే, ఇంకా మన టైం, మనం వెళ్ళిపోదాం ఇంకా. చలో. వాటర్ బాటిల్స్ ఏదన్నా షాప్ ఉంటే ఆపు. కూల్ దొరికితే ఇంకా బెటర్ రా, బాగుంటుంది. బేకరీ ఉన్నాయా వాటర్ బాటిల్స్? ఇక్కడ ఉన్నాయి, వాటర్ బాటిల్ తీసుకుందాం. ఓకేనా, కొన్ని వాటర్ బాటిల్ తీసుకుందాం, బాగుంటుంది. హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ దొరకలేదన్నా, కొద్దిగా ముందుకు వెళ్ళేసి చూద్దాం, అక్కడ ఏమైనా దొరికితే తీసుకున్నట్లే వెళ్ళిపోదాం ఇంకా. బ్రాండ్ బజార్, బ్రాండ్ స్ట్రీట్ అదేనా. సో మన కోట్ రోడ్ అన్నమాట. చరణ్ కొద్దిగా ముందుకెళ్ళి ఆ రైట్ సైడ్లో షాప్ ఉంటుంది, అక్కడ తీసుకుంటాం. ఇక్కడ దొరుకుతాయి అనుకుంటా. ఓకే, అక్కడ ఏమైనా దొరుకుతాయని చూద్దామన్నా. ఉంటాయిలే, ఇక్కడ ఉంటాయిలే, పోదాం బా. ఓకేనా, వాటర్ బాటిల్స్ ప్యాకింగ్ అయితే అవుతున్నాయి, పోయి తీసుకుని ఇచ్చేద్దాం ఇంకా. మనోడి కష్టాలు చూడండి, ఇద్దరమే ఉన్నాం, మనకి కెమెరామెన్ లేరు అనమాట. సో మేమే కష్టపడాలి, ఇంకా తప్పదు. ఓకేనా, ఇంకా బయలుదేరాం అనమాట. ఫుడ్ అండ్ వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాం. జై హనుమాన్ టెంపుల్, మంచిది జరగాలి ఈరోజు. ఓకేనా, మేమైతే గవర్నమెంట్ హాస్పిటల్ రూట్కి అయితే వచ్చాము. సో ఎందుకంటే ఇక్కడ చాలామంది సో ఫుడ్ నీడ్ ఉన్న వాళ్ళు అయితే ఉంటారని తెలుసు. సో అందుకని ఇక్కడికైతే వచ్చాము. బట్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ చాలామంది అయితే ఫుడ్ డొనేషన్ అయితే చేస్తున్నారన్న. సో మేము అందుకని చెప్పేసి ఇక్కడ
కొద్దిగా ముందుకెళ్ళి ఇద్దాం అనుకుంటున్నాము. సో ఎవరైతే కొంతమంది నడవలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఇద్దాం అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి తినలేరు కదా, సో అందుకని చెప్పేసి. సో మేమైతే ఎవరైతే నడవలేక అక్కడే కూర్చొని ఉంటారో, సో కొద్దిగా డిస్టెన్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇద్దాం అనుకున్నాం. ఎందుకంటే లేనిదై సదా సాగదా, ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. ఇంకా కంటిన్యూ చేద్దాం మనం డొనేషన్ అయితే. ఏం చరణ్, ఎలా అనిపిస్తుంది ఫస్ట్ డొనేషన్? చాలా హ్యాపీగా ఉంది. చూసారు కదన్నా, సో చూడండి ఎంతమంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అన్న. సో ఎవరైతే అక్కడ ఫుడ్ డొనేషన్ చేస్తున్నారో, సో అంతమందికి డొనేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో వాళ్ళకి పక్కా బ్లెస్సింగ్స్ అయితే మంచిగా అయితే ఉంటాయి అనుకుంటున్నాను. సో వాళ్ళైతే చూసారు కదా ఎంతమందికి సపోర్ట్ చేస్తున్నారు, ఐ మీన్ ఫుడ్ డొనేషన్స్ ఇవి చేస్తున్నారు. సో మనం కూడా అలాగే చేయాలన్నా. సో మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఉంటే మనం కూడా అలాగే చేస్తాం ఫ్యూచర్లో. సో ప్రస్తుతానికైతే చూసారు కదా, సో ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అవ్వ ఇక్కడికి రాలేకపోయింది. సో అందుకే అనమాట మేము ఈ ఐడియా చేసామన్నమాట. ఎవరైతే నచ్చలేకపోతున్నారో, ఎవరైతే ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉంటున్నారో, సో వాళ్ళకైతే మేమైతే ఫుడ్ డొనేషన్ చేస్తున్నాము. సో కొద్దిగా తక్కువ మందికైనా వాళ్ళకి హెల్ప్ అవుతుంది, సో వాళ్ళ ఆకలి తీరుతుంది. సో అందుకని చెప్పి అంతే. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా, మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కదా, ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా, ముగింపు లేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా, మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ,
ముగింపు లేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యు ఓకేనా, చూసారు కదా. సో మన ఫుడ్ డొనేషన్ వీడియో అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందన్న. సో ఐ హోప్ మీకు నచ్చినట్లే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా తీసుకోవడానికి అయితే మేమైతే ప్రయత్నిస్తాం. సో ఓకేనా, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్ బాయ్.